ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం బయట చాలా దారుణంగా తయారుతున్నారు జనాలు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, మూవీ రివ్యూ గురించి కాదు. రేణు దేశాయ్ గారు వాయిస్ రైజ్ చేశారు. ఏదైతే హన్మకొండ డిస్టిక్లో ఏదైతే కుక్కల్ని చంపడం అయితే జరిగిందో, 600లకు పైగా కుక్కల్ని చంపడం జరిగింది. ఆ విషయం మీద అయితే తను స్టాండ్ తీసుకొని మాట్లాడడం అయితే జరిగింది. తనని చాలా దుర్భాషలు ఆడారు. కింద కామెంట్స్ చూస్తే నువ్వు వెళ్ళి పెంచుకో కుక్కల్ని, నువ్వు కుక్కని చంపేసి నువ్వు ఇప్పుడు వెళ్ళి చికెన్ తిను, ఇట్లాంటి మాటలు అవని నువ్వేంటి మాట్లాడేదని చెప్పేసి ప్రెస్ మీట్లో ఒక పెద్ద ఆయన కనీసం గౌరవం అనేది లేకుండా ఒక ఆడామ మీద ఇష్టం వచ్చినట్టు రైజ్ అయ్యాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైతే హన్మకొండ డిస్టిక్లో ఎక్కడైతే సర్పంచెస్ ఉన్నారో మన సర్పంచ్ ఎలక్షన్స్లో మేనిఫెస్టో కింద కుక్కలని నివారిస్తామని చెప్పారంట. అంటే జనాలు కుక్కల బాధ నుంచి కొంచెం కాపాడండి, దానికోసం ఏదైనా సొల్యూషన్ తీసుకోండి అంటే, మన బుర్ర తక్కువ గొర్రెలు ఎవరైతే ఉన్నారో చెత్త నా కొడుకులు కుక్కల్ని చంపడంగా పనిగా పెట్టుకున్నారనమాట. దానికి సొల్యూషన్ ఎత్తకుండా కుక్కలకి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేసి చంపేశారు. నిర్దాక్షిణంగా 600 కుక్కల్ని చంపేశారు. అసలు ఎంత దారుణంగా తయారైతుందంటే సొసైటీ, మనుషుల్ని బతకనివ్వట్లేదు, చిన్న పిల్లల్ని బతకనివ్వట్లేదు, లాస్ట్‌కి కుక్కల్ని కూడా బతకనివ్వట్లేదు. నేను రేణుదేశ గారు మాట్లాడిన పాయింట్ మాట్లాడుతున్నాను. ఒక్క కుక్క చేసిన తప్పుకి 100 కుక్కల్ని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడొక మనిషి రేప్ చేశాడు, అలాని మగవాళ్ళందరూ రేప్ చేసినట్టా? మగవాళ్ళందరూ ఇంకొకటి ఏదో చేసినట్టా? నేరాలు చేసినట్టా? కాదు గదా! ఎవడైతే కరెక్ట్ పర్సన్ లేడో, ఎవడైతే మైండ్ స్టెబిలిటీ లేదో వాడి వరకు యాక్షన్ అనేది తీసుకోవాలి. దట్ టూ కుక్కల్ని చంపేసి నిర్దాక్షిణంగా ఊరి చివర పాతిపెట్టారంటే చెత్త నా కొడుకులు. ఒరేయ్! కుక్క ఇంటి ముందు కనపడితే కనీసం ఒక ముద్ద భోజనం పెట్టడానికి చేత కాదు మీకు. మళ్ళీ కుక్క ఆకలితో అది ఏం చేయాలో అర్థం గాక దానికి మైండ్ స్టెబిలిటీ అని ఉండదు. మనుషుల్లాగా వాటికుండదు. వాటికి కొన్ని మనుషుల్లాగా అన్ని వాటికి బుద్ధి అనేది ఉండదు. మనమే అర్థం చేసుకోవాలి వాటిని. వాటికి ఒక భోజనమో, ఒక బిస్కెటో పెడితే అవి చచ్చేంత వరకు నీ ఇంటి ముందు పడి ఉంటాయి. భోజనాలు పెట్టరు. పడుకున్న కుక్కల్ని కాలుతో తంతారు చెత్తనా కొడుకులు. పడుకుంటే పైన బ్రిడ్జ్ మీద నుంచి రాయేసి ముక్కు పగలగొట్టాడు ఒక పోరగాడు. మరి వీటి గురించి ఎవడు మాట్లాడటా? అంటే మనుషుల వల్ల కుక్కలు ఇంజ్యూర్డ్ అయితే అది కరెక్ట్. కుక్క వల్ల ఒక మనిషి ఎవడైనా ఇంజ్యూర్డ్ అయితే అది అదొక పెద్ద నేరం. అలా అని వందల కుక్కల్ని చంపేస్తారు. అయినా మేనిఫెస్టో కింద కుక్కల్ని చంపడం ఏంట్రా ఎదవ నా కొడకల్లారా! అవసరమైతే రోడ్లేసేవి ఉన్నాయి. వాటర్‌లు